ప్రైజ్ టు గాడ్. అందరికీ వందనాలండి. ఈ సమయం మనం వాక్యాన్ని ధ్యానించుకుందాము. మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. చూడండి. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. దేవుని చూడడం అంటే ఏంటండి? ఈ మానవ నేత్రాలతో చూస్తావనా? కాదు, తప్పు. నిర్గమకాండం 33వ అధ్యాయము 20వ వచనంలో ఒకసారి మనం చూసి చదివినట్లయితే చూడండి. మరియు ఆయన, నీవు నా ముఖమును చూడజాలవు. దేవుడు చెప్తున్నాడండి, ఏ నరుడును నన్ను చూచి బ్రతుకనేరడు. అయితే ఈ రెండు కూడా ఆపోజిట్ లో కనిపిస్తున్నాయి కదా మనకి వచనాలు, వర్సెస్. సో వీటిని మనము తెలుసుకుందాం. అంటే ఆ సందర్భంలో నిర్గమకాండం 33వ అధ్యాయంలో మనం చదివినట్లయితే అక్కడ మోషే అలాగే దేవుడు స్నేహితులు మాట్లాడుకున్నట్టుగా మాట్లాడుకుంటున్నారంట. అక్కడ వ్రాయబడి ఉందండి చాలా స్పష్టంగా. ఒక స్నేహితులు ఇద్దరు మధ్య కాన్వర్జేషన్, మాటలు ఎలా జరుగుతాయో ఆ విధంగా వారిద్దరూ కూడా అక్కడ సంభాషణ చేయడం జరుగుతుంది. ఆ సమయంలో మోషే దేవుని ఒక కోరిక, ఒక ఆశ, అంటే మోషే గారు ఏమన్నారంటే, తండ్రి అంటే దేవా, నీ మహిమను నాకు కనపరచుము అని మోషే గారు దేవుణ్ణి అడగటం జరిగింది. ఆ సందర్భంలో దేవుడు మోషే గారికి చెప్తున్న మాట. అయితే ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా మనము జ్ఞాపకం చేసుకుందాం. మోషే గారితోనే దేవుడు అన్న మాట ఏంటంటే, నీవు నా ముఖమును చూడజాలవు. నన్ను చూస్తే ఏ నరుడు కూడా చూసి బ్రతుకుడు. ఎందుకంటే దేవుని మహిమ యొక్క ఐశ్వర్య ప్రభావాన్ని మానవ నేత్రాలతో చూడలేమండి, చూసి తట్టుకోలేము. కనుక ఇక్కడ ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, దమస్కు మార్గంలో పౌలు గారికి యేసుప్రభువారు దర్శనం ఇవ్వడం జరిగింది. ఆ దర్శనంలో ఏం జరిగిందండి? పౌలు గారికి దర్శించినప్పుడు సౌలా సౌలా అని యేసుప్రభువారు పిలిచినప్పుడు సౌలు గారు ఆ ప్రభావాన్ని చూసి తట్టుకోలేక ఆయన కింద పడిపోయారు. ఆయనకి కళ్ళు పోయినాయండి. ఆయన ఏమి చూడలేకపోయాడు. ఆయన ఆ మానవ నేత్రాలు ఆ మహిమను చూడలేవు. ఏమీ చూడలేక నడవలేకపోయినప్పుడు ఆయన చుట్టూ ఉన్నవారు వారు సహాయం చేసి ఆయన్ని నడిపించడం జరిగింది. సౌలు గారు ఎక్కడికి వెళ్తున్నారండి? దమస్కు మార్గంలో ఆ దమస్కులో ఉన్న సహోదరులు ఎవరైతే ఉన్నారో క్రీస్తు ప్రభువారి యొక్క మార్గాన్ని అనుసరించేవారు, వారిని యెరూషలేమునకు తీసుకురావడానికి బయలుదేరి వెళ్తున్నాడు ఈయన. ఆ సందర్భంలో ప్రభువారు దర్శించడం జరిగింది. అప్పుడు సౌలు గారికి ఈ పరిస్థితి ఏర్పడింది. చూసారా? ఇప్పుడు మీకు అర్థమైందా? మానవ నేత్రాలు దేవుణ్ణి చూడలేవండి, చూసి తట్టుకోలేవు. అయితే మోషే గారికి దేవుడు ఒక మంచి ఆప్షన్ ఇచ్చారండి. దేవుడు ఎప్పుడు విడిచిపెట్టడు. మన ఆశలో న్యాయం ఉంటే ఆయన ఖచ్చితంగా తీరుస్తారు. సో ఇప్పుడు మోషే గారు నీ మహిమను నాకు కనపరచుము అని అన్నప్పుడు దేవుడు ఒక ఆప్షన్ ఇచ్చారు. ఏంటంటే, మనమున్న ఈ స్థలానికి సమీపంలో ఒక చోటు ఉంది, ఒక ప్లేస్ ఉంది. అక్కడ ఆ బండ మీద నువ్వు నిలబడు. ఆ బండ సందుల్లో నేను నిన్నుంచి నా హస్తాన్ని నీకు అడ్డుగా కప్పుతాను. నేను నిన్ను దాటి వెళ్ళిపోయిన తరువాత నా చెయ్యి తీస్తాను. అప్పుడు నా వెనుక పార్శ్వమును నువ్వు చూడవచ్చు అని దేవుడు ఆ గొప్ప భాగ్యాన్ని మోషే గారికి ఇవ్వడం జరిగింది. చూసారా? మోషే గారి ఆశని దేవుడు తీర్చారా? ఇప్పుడు మరి కొత్త నిబంధనలో ఏం రాయబడిందని మత్తయి సువార్తలో మనకి 5వ అధ్యాయం, మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనంలో, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. అలాగే పౌలు గారు కూడా క్రీస్తు ప్రభువారి యొక్క మహిమను చూసి తట్టుకోలేక ఆయన కళ్ళకి ఆనందత్వం కలిగింది. కనుక ఇప్పుడు ఈ విషయాన్ని, సందర్భాన్ని బట్టి మనం ఏం ఆలోచించాలండి? దేవుణ్ణి చూచెదరు అనంటే మానవ నేత్రాలు కాదండి, మనస్సు నేత్రాలతో చూడవచ్చు. క్రీస్తు ప్రభువారు మనకి అటువంటి అవకాశాన్ని మనకి అనుగ్రహించడం జరిగింది. మనసు యొక్క నేత్రాలు, మనోనేత్రాలు తెరిచినప్పుడు మనము తండ్రిని చూడవచ్చు. అలా ఎలా అంటే చూడండి, ఒకసారి యోహాను సువార్తలో మనం ఒకసారి చదువుదాము. ఇప్పుడు మనోనేత్రాలతో చూడవచ్చు అని అనగా, మనోనేత్రాలతో మామూలుగా ఇట్లా చూస్తాము అని కాదండి, ఇలా ఈ కంట్లకి కనిపించినట్టు కాదు. తెలుసుకోవచ్చు, ఎరుగవచ్చు, కలిసి జీవించవచ్చు, కలిసి మాట్లాడవచ్చు, ఆయనతో సంతోషించవచ్చు, ఆయనలో ఆనందించవచ్చు. అన్ని భాగ్యాలని సంతరించుకుంటాం ఎప్పుడు? మనసు యొక్క నేత్రాలు తెరిచి
ఆయన్ని ఆహ్వానించినప్పుడు, అంటే ఆ మనసు యొక్క నేత్రాలు తెరిస్తేనే మనం ఆయన్ని చూడగలం. ఈ మనసు యొక్క నేత్రాలు ఎలా తెరవబడతాయి మనం ఆలోచన చేద్దాం. ఇప్పుడు చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయం 8వ వచనం మనం ఖచ్చితంగా చదువుకోవాలి. ఆ వాక్యం చదువుకుంటే మనకి అర్థమవుతుంది. చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయం 8వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. చూడండి, అప్పుడు ఫిలిప్పు, ప్రభువా, తండ్రిని మాకు కనపరచుము, మాకంతే చాలని ఆయనతో చెప్పెను. అపోస్తులు 12 మంది అపోస్తులలో ఒకరైన ఫిలిప్పు గారు యేసు ప్రభువారిని అడుగుచున్న మాట ఏంటంటే, ప్రభువా, తండ్రిని మాకు కనపరచు, మాకంతే చాలు అని అడిగినప్పుడు క్రీస్తు ప్రభువారు ఇచ్చిన మాటను మీరు ఒకసారి గమనించండి. యేసు, ఫిలిప్పు, నేను ఇంతకాలము మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరుగవా? నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు గనుక తండ్రిని మాకు కనపరచుమని ఎలా చెప్పుచున్నావు? ఇప్పుడు తండ్రిని చూసే విధానం ఏంటండి? క్రీస్తు ప్రభువారు మనకి ఎంత స్పష్టంగా రాయించేశారు వాక్యంలో. ఎంతగా మనము క్రీస్తు ప్రభువారిని ఎరుగుతే, మనం అర్థం చేసుకుంటే, మనము దేవుణ్ణి అంతగా అర్థం చేసుకోవచ్చండి. అంతగా దేవుని యొక్క సమీపానికి చేరవచ్చండి, ఆయనతో కలవచ్చు. ఎందుకంటే తండ్రి ప్రభువు యందును, ప్రభువు తండ్రి యందును ఉన్నప్పుడు మనము ప్రభువు యందు ఉంటే మనం ఎవరి యందు ఉన్నట్టు కదా? మనం ఎవరి యందు ఉన్నట్టండి? గనుక ఈ విషయాలన్నీ కూడా మనకి అర్థం అవ్వాలంటే చక్కగా వాక్యాలను ధ్యానించుకోవాలి. ఎంత అద్భుతం! తండ్రిని మనం ఎలా చూస్తాం? తండ్రిని చూడలేమా? ఇప్పుడు మనసు యొక్క నేత్రాలు తెరిచినప్పుడు, ఆ మనసు యొక్క నేత్రాలు తెరవబడాలంటే మనకి వాక్యం అనే వెలుగు కావాలని. అందుకే యేసుప్రభువారు ఇదే 14వ అధ్యాయంలో మనము 6వ వచనాన్ని చూస్తే, ఐ ఆమ్ ద వే, ద ట్రూత్, ద లైఫ్. యేసుప్రభువారు ఏమన్నా, నేనే మార్గము, సత్యము, జీవం. ఎక్కడికండి? దేనికండి ఇవి మనకి? తండ్రిని తెలుసుకోవడానికి. యేసు ప్రభువారి ద్వారా తప్ప మనము తండ్రిని చేరుకోలేము, తండ్రిని తెలుసుకోలేము, తండ్రిని అర్థం చేసుకోలేము. గనుక మనకి క్రీస్తు ప్రభువారు బోధించినట్టుగా వాక్యాన్ని అర్థం చేసుకుంటే తండ్రిని కలిసే భాగ్యాన్ని మనము స్వతంత్రించుకుంటాం. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, ఇక్కడ మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనంలో హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరంటే, ఈ అక్క మొత్తం ఇదంతా నాకు ఎందుకు చెప్తుంది, మాకెందుకు చెప్తుంది అని మీరు అనుకోవచ్చు. దీనికి ఏం సంబంధం ఉంది అని మీరు అనుకోవచ్చు. చాలా సంబంధం ఉందండి. అది ఎలా అంటే, మన హృదయం, మన మనస్సు ఎప్పుడైతే వెలుగుతో నింపబడుతుందో ఆ వెలుగులో నుంచి మనం చూడగలుగుతాం తండ్రిని. ఆ వెలుగు ఎవరండి? యోహాను సువార్తలోనే ఉంది. 1వ అధ్యాయం 1వ వచనాన్ని చూడండి ఒకసారి. నిజమైన వెలుగు ఉండెను ఎక్కడ? ఈ లోకంలో. నిజమైన వెలుగు మన ప్రభు అండి. చూడండి, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తము ఆయన మూలముగా కలిగెను, ఆయన లేకుండా ఏది కలగలేదు, ఆయనలో జీవం ఉండెను. క్రీస్తు ప్రభువారు ఎటువంటి వెలుగండి? జీవింప చేయగల వెలుగు. ఆయనలో జీవం ఉంది. ఎప్పుడైతే వాక్యం మనలోనికి మనము తీసుకుంటామో, గ్రహిస్తామో, మన హృదయాన్ని తెరిచి వాక్యము ద్వారా మన హృదయం శాంటిఫికేషన్ అవుతుందండి, కడగబడుతుంది, శుద్ధీకరించబడుతుంది. అలా శుద్ధీకరించబడిన ఆ హృదయంలోనికి ప్రభు యందు వసించు తండ్రి మనలో ప్రవేశిస్తారు. అంతేనా? ఇంకొక ఆయన కూడా ఉన్నాడా? పరిశుద్ధాత్మ దేవుడు. ముగ్గురు మనలో వసించినప్పుడు మనము దేవునిలో ఆనందించి సంతోషించే ఐశ్వర్యవంతులం అవుతాం. మనం 18వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే చూడండి, ఎవడైనాను ఎప్పుడైనాను దేవుణ్ణి చూచి ఉండలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను. యేసుప్రభువారు బయలుపరిచేశారండి. అందుకే పిలుపుతోటి యేసుప్రభువారు ఏమంటున్నారు? ఇంతకాలము నీవు నాతో ఉన్నావు, నన్ను నమ్ముటలేదా? నన్ను నమ్మకపోతే ఒకవేళ నేను చేయుచున్న ప్రతి క్రియ ఎవరు చేస్తున్నారండి? క్రీస్తు ప్రభువారిలో దేవుడు నివసిస్తూ దేవుడు చేస్తున్నాడు. క్రీస్తు ప్రభువారు మాట్లాడే ప్రతి మాట కూడా దేవుడు
ఆయన మాట్లాడుతున్నాడు దేవుడు. గ్రహించండి, గ్రహించండి. ఎప్పుడైతే గ్రహింపు అనేది మన హృదయానికి వస్తుందో మనం వెలిగించబడతామండి వాక్యంతో. అప్పుడు మన హృదయంలో ఉన్న ప్రతి విధమైన చీకటి పారిపోతుంది, తొలగించబడుతుంది, వెలిగించబడతాం. ఆ వెలుగులో దేవునితో సహవాసం చేస్తాం. ఆ వెలుగు, హీ ఈజ్ ద లైట్ ఫర్ ఎవ్రీ వన్ ఇన్ ద వరల్డ్. హీ ఈజ్ ద లైట్, యూ అండ్ మీ అండ్ ఎవ్రీ వన్. కనుక ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అందుకే కీర్తన గ్రంథంలో ఒక వచనం ఉంటుంది, యవనులు దేని చేత వారి నడతను శుద్ధి చేసుకుందరు. అందుకే 119వ కీర్తన 9వ వచనాన్ని ఒకసారి చూసుకుందాం. చూడండి, యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుందురు. నెక్స్ట్, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. వాక్యాన్ని ఎంతగా మనం చదివితే, ఎంతగా అర్థం చేసుకుంటే, ఎంతగా వాక్యంలో మనం ఇన్వాల్వ్ అయి జీవిస్తే అంతగా శుద్ధీకరణ అనేది మనలో జరుగుతుంది. హృదయ శుద్ధీకరణ ఇప్పుడు దేని ద్వారా జరుగుతుందండి? వాక్యము ద్వారా. వాక్యాన్ని బట్టి హృదయము శుద్ధీకరించబడుతుంది. ఎవరైతే వాక్యాన్ని విని హృదయాన్ని కడుక్కుంటారో, వాక్యాన్ని విని మనసు మార్చుకుంటారో, మనసులో ఉన్న చెడుని పాపాన్ని తొలగించుకుంటారో, వారు క్రీస్తు సంబంధులు, క్రీస్తు దేవుని సంబంధి. ఇప్పుడు అందరము కూడా క్రీస్తు ద్వారా దేవుని వారము, దేవుని పిల్లలము. దేవుని పిల్లలము అవ్వడానికి క్రీస్తు ప్రభువారు మనకు చూపిన మార్గము. క్రీస్తు ప్రభువారు, నేనే మార్గము, సత్యము, జీవము, నా ద్వారా తప్ప ఎవరును తండ్రి యొద్దకు ప్రవేశించలేరు. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఎన్ని సంవత్సరాలు అయినప్పటికీ, ప్రార్థనలు చేసినప్పటికీ, ఎంతసేపు మనం బైబిల్ని ధ్యానించినప్పటికీ, ఆలోచించినప్పటికీ మనం ఒక విషయాన్ని ఖచ్చితంగా మర్చిపోకూడదు. మనలో ఒక విషయాన్ని పెట్టుకుని, అంటే మన ఆలోచనలో వాక్యం మీద ఒక ఒపీనియన్ పెట్టుకుని మనం బైబిల్ చదవకూడదు. బైబిల్ ఎలా చదవాలంటే ఎంటీ, మన మనస్సులో, మన మైండ్లో ఎంటీగా ఉండి ఏమి ఉండకూడదు, నథింగ్, చాలా క్లీన్గా మన మనసుని పెట్టుకుని, నాకేం తెలియదు దేవా, వాక్యములో నీవు పెట్టిన ఆ ఆంతర్యాన్ని నాకు తెలియజేయి తండ్రి. ఈ వాక్యంలో నీవు నా కొరకు దాచిన ఆ మేలును, ఆ భాగ్యాన్ని నాకు కనపరచు తండ్రి అని మనం ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా వాక్యాన్ని మనం గ్రహిస్తాం. మన మనసు తెరవబడుతుంది. అప్పుడు మాత్రమే మనం వాక్యాన్ని గ్రహించి దేవునికి దగ్గరగా జరగగలము, దేవుణ్ణి తెలుసుకోగలము, దేవునిలో ఆనందించగలము. ప్రియమైన దేవుని బిడ్డలందరూ కూడా ఈ వాక్యాన్ని జాగ్రత్తగా ధ్యానించి, హృదయ శుద్ధి గల వారి ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు అని అంటే ఈ విధంగా చూడగలుగుతాం. దేవునితో మనము ఆనందించగలుగుతాం, మనోనేత్రాలతో చూడగలుగుతాం, మనస్సును దేవునికి ఇచ్చినప్పుడు చూడగలుగుతాం. అందరూ ఈ వాక్యాన్ని అర్థం చేసుకుని బైబిల్ చదివేటప్పుడు చక్కగా దేవుని చిత్తాన్ని గ్రహించి మీ హృదయాలు దేవునికి సమర్పించి దేవుని బిడ్డలుగా ఇంకా దేవునికి దగ్గరగా జరగాలని, సత్యంలో ప్రతిష్ఠించబడాలని, క్రీస్తు ప్రభువారి యొక్క స్వరూపాన్ని మీరు ధరించుకోవాలని, తండ్రి మనందరినీ చూసినప్పుడు మనము చాలా తక్కువగా కనిపించాలి. ఇప్పుడు మిమ్మల్ని చూసినప్పుడు మీరు 10% కనిపించి 90% క్రీస్తు ప్రభువారికి కనిపించాలి. అప్పుడు దేవుడు ఎంత సంతోషిస్తాడండి. మీరు మెల్లిమెల్లిగా ఆ 10% కూడా తుడిచేసి మీరు 100% క్రీస్తులా కనిపించినప్పుడు ఆయన సంతోషం మీ పట్ల పరిపూర్ణమవుతుంది. మన పట్ల దేవుని యొక్క సంతోషం పరిపూర్ణం ఎప్పుడవుతుంది? మనము వాక్యాన్ని చదివి గ్రహించి వెలుగై ఉన్న ఆ వాక్యాన్ని మనలో నింపుకుని మనము ఆయనను చూసినప్పుడు, ఆయనను గ్రహించినప్పుడు, ఆయనను చేరుకున్నప్పుడు, ఆయనలో సంతోషించినప్పుడు దేవుని యొక్క సంతోషం మన పట్ల పరిపూర్ణముగా ఉంటుంది. అందరికీ వందనాలు. ఈ వాక్యం మీ హృదయాలలో ఫలించునుగాక. ఆమేన్.